నమస్కారం బాబాయ్. నమస్తే. మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? అభివృద్ధి అనేది సున్నా. జగన్మోహన్ రెడ్డి ఏది చేసింది లేదు. అమ్మ ఒడి వేసి నాన్న ఒడి నుంచి లాగేశారు. 280 రూపాయలు తెలుగుదేశం టైంలో ఉన్న బ్రాందీని, మంచి సరుకు మంచి బ్రాందీని వీళ్ళు 200 నుంచి 300 వరకు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. కొంతమందిని వీళ్ళు ఉసురు కట్టుకుని పైకి పంపించేయడం కూడా జరిగిపోయింది. చనిపోయారు, చాలా బాధలు పడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకుపోయి ప్రతి ఒక్కరు వీళ్ళది ఏంటండి దౌర్జన్య రాజ్యమే కండి. వీళ్ళు చేసేది అంతా దౌర్జన్యం. ఎవరు మాట్లాడితే వాళ్ళని లోపలేయడం, లేకపోతే వాళ్ళని విలేజ్ల్లో కూడా అన్నదమ్ముల్లో బతికే విలేజ్ల్లో కూడా కక్షలు సాధించడం, కక్ష సాధించి అన్నీ వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. అతి త్వరలో 2 నెలల లోపల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, జనసేన, తెలుగుదేశం పార్టీ కమాండ్ ఇద్దరు గ్యారెంటీగా గవర్నమెంట్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు, ప్రజల్ని పేదల్ని అందరినీ ఆదుకుంటారు అని భావిస్తున్నామండి. మేము సామాన్య రైతులు మేము. రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సున్నా, చేసిందంటూ ఏదీ లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. ఇంకా అంతా 15 రోజులే. వాళ్ళకే అనుమానం వచ్చేసి కార్యకర్తలు మార్చడం, వాళ్ళు ఎమ్మెల్యేలు మార్చడం, ఎంపీలను మార్చడం జరుగుతుంది. వాళ్ళు రైతులకు చేసింది ఏమీ లేదు. రైతే కాదండి, ప్రతి ఒక్క యువకులు ఎవరో ఓట్లేరు ఆయనకు అర్థమైపోయింది సినిమా. ఈసారితో ఇంతటితో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. థ్యాంక్ యూ బాబాయ్. మేము చచ్చా గొడవపల్లిని పార్టీ మామూలుగా ఆడు మాకు ఊరికాడు రాలా. మంత్రి కూర్చున్నాక ఆడు మంత్రి కాదు, ఉన్న ప్రభుత్వం కాదు, వాడు సేవుడు కాదు, జైనం కాదు. ఎందుకు బతుకు ఆడిది. మాది గుట్లవలేరు మండలం, పౌతరం గ్రామం. 5 సంవత్సరాలు అయింది నాని గెలిచి. మాకేం చేశాడు? ఒక్కసారి కౌతరం వచ్చాడా? ఆయన సమాధానం చెప్పాను. ఇదే రోజు ఎన్టీఆర్ టు ఎన్టీఆర్. ఎవడు కాడు ఎన్టీఆర్ ఎప్పుడన్నా ఇడుగు కొడలాని గురించి మాట్లాడతాడా? నువ్వు అలా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఆడెవడు? మా జూనియర్ అని కూడా మాట్లాడుతున్నాడు. ఆడెవడు? నాని కూడా ఎవడు? మా జూనియర్ అనేవాడు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్రాండ్. నాని కూడా ఇంతవరకు మా ఊరు రావాలా? పౌతులు రామని నాని ఏమంటే ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి ఊరికి వచ్చే ఒక రోడ్డు బాగుంది, ఒక ప్రజలు బాగున్నారు. ఆడు చూసాడా? ఒక రోడ్డు వేసాడా? లేకపోతే ఏంటి వాడు రోడ్డు వేయాల? మాకేం చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి అమ్మ నీకేం కావాలో చూస్తాను అది అంటే 5 సంవత్సరాలు గెలిచాడు. ఒకసారి ఊళ్ళోకి ఏ ఊళ్ళోకి వచ్చాడు అడగమని చెప్పండి. ఏ ఊళ్ళోకి కాదు. ఇప్పుడు వాడు ఎమ్మెల్యే అయ్యాడు. వాడు కాదు, పెద్దోళ్ళకి గౌరవిస్తున్నాం. ఆయన గారు ఎమ్మెల్యే అయ్యాడు. ఏం చేశాడు? మాకు ఏం చేశాడా? ఎలక్షన్ ఏమవుతున్నాడు? ఒక రోడ్డు పూర్తిగా ఏమి చేయలే. నాకు రైతులకి ఏం చేస్తున్నారు? రైతులకి ఏం చేయట్లా. ఇప్పుడు వరకు ఎవడైనా వచ్చాడా? ఎవడైనా వచ్చి మాట్లాడితే ఏమంటే మీరు కొడాలని గారు ఓటు వేద్దాం అనుకుంటే మేము వేద్దాం. కుర్రోళ్ళందరూ ఉన్నాం. ఎవరైనా వేస్తారా? ఒకప్పుడు నాని దగ్గర ఉన్నామండి. ఒకప్పుడు నాని దగ్గర ఉన్నాం. ఇప్పుడు వరకు మా మొహం చూడాల. ఒకప్పుడు మా మొహం చూడాల. నా గ్రామం కౌతరం గ్రామం. గుడ్లలో ఎమ్మెల్యే అయినాక ఒక రోడ్డు వేయాల, ఒక ఊరికి రాలా. ఏంటండి ఇంకా అది గొప్పతనం. వన్ సైడ్ గా రాము గారిని గెలిపిస్తాం. నమస్కారం బాబాయ్. చెప్పండి బాబాయ్, మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? అభివృద్ధి అనేది 0% అయ్యా, శూన్యం. అభివృద్ధి ఏముంది? వారం ప్రాజెక్ట్ కట్టాడా? ఏది కట్టాడు? ప్రాజెక్టులు నింపాడా? కృష్ణ బ్యారేజీలో 4 రోజులు వరదలు వచ్చేసరికి సంవత్సరానికి 10 రోజులు వదిలాడు. తర్వాత 2 నెలలు దిక్కులేదు, పంటలన్నీ ఎండిపోయినాయి. ఏ ప్రాజెక్టులో నీరు ఎంత నిలబెట్టాలి, అసలు ఎంత రైతాంగానికి ఎంత నీరు అవసరం ఏంటి అనేది ఒక ఇది లేదు. ఏదో వచ్చి పోగేసుకుంటున్నాడు తప్ప ఆ బార్ షాపుల్లో వీటిలో పోగేసుకోవటం, దాచుకోవటం ఏమీ లేదు. పూలు తిట్టినా అడిగాము మంత్రి పదవులు ఇస్తాం, అవి తప్ప రెండోది కనపడతలా. ఆయన పొగడాలి,
చంద్రబాబు నాయుడు తిట్టాలి. అదే అభివృద్ధి. ఆయన జగన్ కనబడేది అభివృద్ధి ఏంటంటే చంద్రబాబు నాయుడు తిడతాం, ఆయన మందుల షాపులు కానించి ఆటి కానించి ట్యాక్సుల రూపాయలు వచ్చేమో పోగేసుకోవడం, అంత తప్ప ఏమీ లేదు అభివృద్ధి అనేది. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా జగన్ గారి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీలో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడవం చేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మెడ ఈయన వెళ్ళి వంగలేక 90 ఏళ్ళ ముసలోడుకు మళ్ళీ నరేంద్ర మోడీ మోకాళ్ళు పట్టుకున్నాడుగా, పాదాలు పట్టుకుంటే సిగ్గేసి మోకాళ్ళు పట్టుకున్నాడు. అదే వంచుతాం అంటే 22 ఎంపీలు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ మోకాళ్ళు పట్టుకున్నాడు కదా, అదే ఇంకా వస్తుంది. ఇంకేముందా? ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. 100% పెరిగినాయి అండి. అది 10 రూపాయలు 100 అయ్యింది. ఈ 90 రూపాయలు ఆయన జేబులోకి వెళ్తుంది తప్ప ఏమీ లేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతులు నడ్డీరు చేశాడు. దాని డబ్బులు సరిగ్గా లేడు. మిల్లర్స్ దగ్గరికి వెళ్తే తరుగులు అంట. తరుగేంటి? ధాన్యం పండేది ఎక్కడ పండుద్ది? భూమి పండుద్ది ధాన్యం. దానికి మట్టి వచ్చింది, మశానం వచ్చింది అంటాడేంటి, తాలు వచ్చింది, తప్పలు వచ్చింది అంటాడు. తాలు తప్ప రాకపోతే గడ్డిలో ఏమొద్దాయా? నువ్వేమన్నా బంగారం తీగలేడు తయారు చేస్తున్నావేంటి? భూమి పండే పంట అది. బంగారంలోనే తరుగు అంటాడు, మరి ధాన్యంలో ఏమొస్తే? తరుగు తప్పలు తీసేసి 100 రూపాయలు 150 రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర పెంచితే 100 రూపాయలు తరుగు తెస్తాడు ఈయన. 50 రూపాయలు బస్తా కలిపేదేంటి? 1600 నువ్వు ఇచ్చేది. 1600 ఇస్తే ఎరువులు బస్తా ఎంత? ఎరువులు బస్తా 1750 రూపాయలు. అది కూడా దొరకదు, మళ్ళీ బ్లాగు ఎగబడాలి. ఈ నరేంద్ర మోడీ ఈ జగన్ కూడా ఇద్దరు ఒకటి దొంగ నా కొడుకులు, వీళ్ళిద్దరికి పడిపోవాలి పిడి. ప్రధానంగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా వేస్తున్నారు, అది ఎంతవరకు సాగుతుంది? రైతు భరోసా నువ్వు చెప్పిన సొల్లు మాటలు ఏంటి? ప్రతి నెల జూన్ మాసానికి ముందు మే నెలలో 15,000 వేస్తానన్నాడు. ఏమి వేస్తున్నాడు వీడు? 7,500 తిక్కులేదు వీడికి. 15,000 అన్నవాడు సగానికి సగం 7,500 వేస్తున్నాడు. 6,000 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంక ఇటు ఇచ్చేదేంటి బోడా? ఇదేంటి రైతు భరోసా ఇచ్చేదే? 7,500 ఏం వాళ్ళు కావురు? కోత కోతే రాట్ల 10,000 కోత, నేను ఎకరానికి కోత కోపించా 10,000 రూపాయలు ఇచ్చా. నువ్వు ఇచ్చే రైతు భరోసా ఏంటి? 7,500. ఇంక రైతుకి నువ్వు ఆదుకున్నదేంటి? ఆడు బాబు ఉన్నప్పుడేమో నాకు రేషన్ కార్డు ఇచ్చారు, వీడు వచ్చి నాకు రేషన్ కార్డు తీసేసాడు. గవర్నమెంట్ పథకం నుంచి నాకు వచ్చేది, నా ఫ్యామిలీకి నాకు వచ్చేది 7,500 అడిచ్చేది రైతు భరోసా. నేను ఎంత కడతాను ట్యాక్సులు లెక్కేసుకోండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2 నెలలకి 400 కరెంట్ బిల్లు కట్టా. అప్పుడే తిట్టుకునేవాడిని 400 వస్తే, ఇదేంట్రా బాబు అని. ఇప్పుడు 1800 కడుతున్నా. ఎంత దింగేస్తాడు వీటి నెలగా? మా అబ్బాయిలకి అమ్మఒడి లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివించా మా అబ్బాయిని. వీడు అమ్మఒడి వేస్తాడేమో. నేను అమ్మఒడి లేదు, వీడు అమ్మ పోషడం లేదు, వీడి అమ్మకి వీడి చలిగే లేదు. ఇంకా మాకేం పెడతాడు వీడు? ఈ అమ్మకి వీడి చలిగే లేదు, మాకేం పెడతాడు? అదేవిధంగా చూసుకుంటే బాబు ప్రధానంగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వారిగా, కొన్ని జిల్లాల వారిగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాన్ని కేంద్రానికి నివేదించింది లేదు. దీనిపైన సీఎం గారు కూడా మౌనంగా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? ఈ సీఎం మాట్లాడాయా? ఇది మాట్లాడితే చల్లపల్లి జైలుకి వెళ్తాడు. నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఈ సీఎం ఏం మాట్లాడో. అవసరమైతే వంగలేక మోకాళ్ళు పట్టుకుంటాడు, అది ఒకటి తప్ప ఏమీ తెలీదు. లేదనుకుంటే సూట్ కేసు ఇచ్చి చెంచాకాలను పంపిస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఉన్న ఒక కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన వచ్చేసరికి మన విద్యాశాఖ అధికారి అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ అధికారి అంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ అయితే దీని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్నారు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ వేస్తున్నారు. దాని మీద మెగా డిఎస్ లేదు, ఏమీ లేదా. వీళ్ళు ప్యాకెట్ క్లబ్బులు పెడతాం తప్ప ఏమి పనికిరాదు. ఈ విద్యాశాఖ మినిస్టర్ తుత్తు తత్త అంటాం తప్ప దాని గురించి వివరం తెలియదు. ఏదైనా చదువుకున్న వండి పెడితే విద్యాశాఖ ఏంటో తెలుసుద్ది. చదవనోడి సారా మూదెంగే వండి పెట్టుకుంటే ఇట్టాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మద్రాసులోనే, అమెరికాలో, విజయవాడలో, బెంగళూరులో చదివేవాడు వచ్చి విజయవాడలో ఉద్యోగం చేసాడు సాఫ్ట్వేర్లో. ఇప్పుడే విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడ పీక్ దింగి మళ్ళీ అక్కడ బెంగళూరులో జాయిన్ అవుతున్నారు. ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇట్లాంటి ప్రభుత్వం, ఇలాంటి నాయకుడు, సైకో నాయకుడు ఉన్నంతకాలం వలసలు వెళ్ళిపోతారయ్యా. రేపొద్దున మేము కూడా జెండా పీకేయాల్సిందే. తుత్తు తాలేనాడు కూడా జెండా పీకేస్తాడు. ఎందుకంటే బతకలేము. ఇక్కడ నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి, బతకలేము. ఒక దారి లేదు, ఓ డొంక లేదు. అదేవిధంగా చూసుకుంటే ఈసారి కనుక జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే మీరు కనుక ఏమన్నా
ఆస్తులు కొనుక్కున్నా ఏమైనా కొనుక్కున్నా సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి దగ్గర ఉంటాయి అంటున్నారు. సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానంటున్నారు. దాని మీద ఇప్పుడు నా బాబు నా తాత సంపాదించిన ఆస్తి అండి. ఈడు మా బాబు పుట్టాడేంటి, ఈడు దగ్గర పెడతాయి ఆస్తి. నా బాబు ఆస్తి నా దగ్గర ఉంటుంది. ఈడెవడండి ఆడి దగ్గర పెట్టుకోవడానికి? ఆడి దగ్గర పెట్టుకోవడానికి ఈ స్టాంపులు పెడతాం. 10 రూపాయలకి వచ్చేదాన్ని 100 రూపాయలకి నువ్వు అమ్ముకోండవు. దానికి ఏమైనా ఉంటుందా వాల్యూ? మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకొని పరిస్థితి పడుతుంది. దాని మీద పని చేస్తుందిగా, చెప్పులు ఎత్తురా సుబ్బారావు అప్పారావు అంటదిగా. పని చేయట్లేదు అంటే నువ్వు పని చేస్తుందిగా, చెప్పులు ఇప్పి చెప్పులు మోయంటద్ది. ఇది దీనికి ఆకలిస్తేనేమో రెస్టారెంట్లో పడి జాయింట్లు తింటద్ది. అదేగా మనకు చేస్తుందిగా పని. ఆ పని ఇంకేం పని చేస్తుందా? చేస్తుందిగా పని. మొన్నేమో న్యూ ఇయర్కి ఏమో అక్కడికి వెళ్ళింది, బెంగళూరు వెళ్ళి పబ్లో డ్యాన్స్ చేస్తుంది, పని చేస్తుంది. సాయంత్రానికి ఏమో దమ్ బిర్యానీ తింటాం, ఆ బీచ్లోకి వెళ్ళామో చెప్పులు మోయమంటాం పిఎల్ని, లేకపోతేనో గుళ్ళోకి వెళ్ళామో చెప్పులు వేసుకుని ఫోటోలు దిగటం.